ప్రతి మనిషిని జీవితంలో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య ఉంది. ఈ సమస్య ఏమిటో తెలుసా? బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. మెయిన్గా ఈ సమస్య మహిళల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే అందరినీ కూడా ఇది సతాయిస్తూనే ఉంటుంది. దీనికి శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు. ఆఖరికి కొన్ని సందర్భాల్లో సర్జరీల వరకు కూడా వెళ్తూ ఉంటారు. అయినా కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఈ నడుము నొప్పిని తగ్గించుకునేటటువంటి సులభమైన, సురక్షితమైన, మోస్ట్ ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని, ఇంటి వైద్యాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది అందరికీ అవసరమైనటువంటి విషయం. నడుము నొప్పి, లో బ్యాక్ పెయిన్, లంబాగో. దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలని, అలాగే నివారణ పద్ధతుల్ని, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, నడుము నొప్పి ఎందుకు వస్తుంది మనుషులకి అంటే, మామూలుగా మనం పరిణామ క్రమంలో 4 కాళ్ళ మీద నడవాలి, కానీ లేచి నిలబడ్డాం. జంతువుల్లాగా నడవాల్సిన మనం లేచి నిలబడేటప్పటికి మన గర్భినాభి కాంప్రమైజ్ అవుతుంది. దీంతో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో పైల్స్, ఇలాంటి వాటితో పాటుగా ఎక్కువగా మనుషుల్ని ఇబ్బంది పెట్టేది నడుము నొప్పి. ఇక ఆడమగ మనం కనుక చూసినట్టయితే ఎక్కువగా మహిళల్ని సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి, లేకపోతే అదనంగా ఉండేటటువంటి వాళ్ళకి కొన్ని సమస్యలు, ఎనటామికల్గా ఉండేటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే డిప్రెషన్ లాంటివి, లేకపోతే మానసిక అస్థిరతలు, ఇలాంటివన్నీ మహిళల్లో నడుము నొప్పిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ నొప్పి ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ చాలా కష్టదాయకంగా ఉంటూ ఉంటుంది. నడుము నొప్పి యువతీ యువకులలో, అలాగే వృద్ధులు, స్త్రీలు అందరికీ నిజానికి వస్తుంది అనుకున్నాం కదా. అయితే ప్రసవం తర్వాత వ్యాయామం చేయాలి, కానీ మన భారతీయ మహిళలకి ఆ వ్యాయామం మీద అంతగా ఐడియా ఉండదు. దీంతో వ్యాయామం పట్టించుకోరు. దీంతో ఇక సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ ప్రసవం తర్వాత అన్నపానీయాల మీద కూడా నిబంధనలు అంతగా ఉండవు. దీంతో ఓవర్ వెయిట్ అవుతారు. దాంతో కూడా నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఇంతేకాదు, బరువులు లేపటం, అలాగే మాటికి మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉండటం, గర్భాశయ రోగాలు, ఇంకా నడుము ప్రాంతంలో కొవ్వు పెరిగిపోవటం, ఆస్టియోఆర్థరైటిస్ ఉండటం, ఇలాంటివి కూడా మహిళల్లో నడుము నొప్పికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇక మగవాళ్ళలో నడుము నొప్పికి ఇతర కారణాలు, ఉదాహరణకు 2 వీలర్ మీద ప్రయాణాలు చేయటం, ఒకవేళ 4 వీలర్ అయినా కానీ ఒత్తిడితో కూడినటువంటి ప్రయాణాలు, బరువులు లేపటం, ఇంకా అధిక బరువు, మెయిన్గా పాట్ బెల్లి. అంటే ఏమవుతుందంటే, ఈ ఉదర కండరాలు అనేవి నడుము కండరాలకి సపోర్ట్ చేయాలి. కొన్ని సందర్భాలలో పాట్ బెల్లి వల్ల ఆ అబ్డామినల్ మజిల్స్ నడుముకి సపోర్ట్ చేయవు. దీంతో నడుము నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, మరి ఈ సమస్య మీకుంది, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించిన చక్కని ఇంటి వైద్యం ఉంది. ఇది మనం తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ నడుము నొప్పి సాధారణంగా చూడండి, మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, పొట్ట ఉబ్బరించి ఉన్నప్పుడు అప్పుడు నడుము నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే బలహీనత వల్ల కూడా. కాబట్టి ఈ రెండింటిని తగ్గించేటువంటి ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే, వాము ఇంకా బెల్లం. వాము, బెల్లం, 100 గ్రాముల వాము పొడి, అలాగే 100 గ్రాముల బెల్లం తురుము, 2 ఒకేసారి కలిపి ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని ఉదయం సాయంత్రం 5 గ్రాముల చొప్పున, అంటే ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు, అంటే ఉదయం 1 టీ స్పూన్, సాయంత్రం 1 టీ స్పూన్. దీన్ని ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల నోట్లో పెట్టుకొని నీళ్లతోటి మింగుతూ ఉండాలి. దీంతో నడుము నొప్పి తగ్గుతుంది. ఇక మరొక మంచి రుచికరమైనటువంటి పరిష్కారం, ఖర్జూర పళ్ళు, నీళ్లు ఇంకా మెంతులు. ఇవి మీకు కావాల్సినవి. 5 ఖర్జూర పళ్ళని నీళ్ళల్లో వేసి బాగా బాయిల్ చేయండి. అప్పుడు మీకు ఒక కషాయంలాగా అవుతుంది. దీనికి 2 గ్రాముల మెంతుల పొడి కలపండి. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది. ఇలాంటిదే మరొక మంచి ఇంటి వైద్యం. దీనికి మీకు కావాల్సినవి శొంఠి, ఆముదం, ఇంగువ, అలాగే నల్ల ఉప్పు. ఇలా సిద్ధం చేసుకోవాలి. శొంఠి శోధిస్తుందని సామెత, అరుగుదలకు సహాయపడుతుంది. ఆముదం, మెయిన్గా ఆముదం వేళ్ళు, దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. శొంఠి ప్లస్ ఆముదం వేళ్ళు రెండింటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేస్తే స్ట్రాంగ్ టీ లాగా అవుతుంది. దీనికి ఇంగో పొడిని కలపాలి, అంటే ఇంగోని పొడి చేసి దాన్ని కలపాలి. అలాగే నల్ల ఉప్పు, ఇది మీకు ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతుంది. కాలా నమక్, దీన్ని కూడా తగినంత కలిపి ఈ కషాయాన్ని తాగాలి, టీ లాగా. దీంతో ఈ నడుము నొప్పి తగ్గుతుంది. మరొక మంచి ఇంటి వైద్యం, మీకు కావాల్సినవి శొంఠి, అలాగే పల్లేరు కాయలు. శొంఠి, పల్లేరు కాయలు ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈ శొంఠి శోధిస్తుందని సామెత, పల్లేరుకాయలేమో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. 3 గ్రాముల శొంఠి, అలాగే 3 గ్రాముల పల్లేరుకాయలు సమాన భాగాలుగా ఇలా కలిపి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి.
ఉదయం సాయంత్రం దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే ఈ నడుము నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మరొక మంచి మెడిసిన్, ఇది మీకు కొంచెం సంపాదించడం కష్టం, కానీ దీన్ని తయారు చేసుకోగలిగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీకు కావాల్సినవి ఉమ్మెత్త ఆకులు, అలాగే నల్లమందు, ఇంకా సైంధవ లవణం. 40 తులాల ఉమ్మెత్త ఆకులని దంచి రసం తీయాలి. దీనికి 1 తులం అంటే 12 గ్రాములు దాదాపుగా నల్లమందు, అలాగే 3 గ్రాములు సైంధవ లవణం అన్నింటినీ ఒకేసారి కలిపి గట్టిగా తైలంలాగా తయారు చేసుకోవాలి. రోజుకి 3 సార్లు దీంతో అప్లై చేసి మర్దన చేసుకుంటూ ఉండాలి ఎక్స్టర్నల్గా. దీంతో ఈ నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మనకు ఆసక్తికరమైనది, చాలామందికి తెలియని ఒక మంచి మెడిసిన్ ఉంది. మీకు కావాల్సింది తామర మొక్క, అలాగే పాలు. ఇలా రెడీ చేసుకోవాలి. తామర మొక్క తూడు అంటే దాని కాండం ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని ఆ పొడి చేసుకోవాలి. దీన్ని పాలకి కలిపి మరిగించాలి. ఈ పాలు తాగాలి. దీంతో ఆ నడుము నొప్పి తగ్గుతుంది. మెయిన్గా మహిళలు ఇబ్బంది పెట్టే తెల్లబట్టతో వచ్చే నడుము నొప్పి తగ్గుతుంది. నడుము నొప్పి ఎంత పాత నొప్పి అయినా సరే దీంతో తగ్గిపోతుంది. అయితే సంక్షిప్తః క్రియాయోగో నిదానస్య వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే నడుము నొప్పి రాకుండా జాగ్రత్తలు, ఉపాయాలు కూడా మీరు పాటించడం అవసరం. ఇప్పుడు కూడా ఫేస్ అప్ అంటే వెల్లికిలా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పక్కకి తిరిగి పడుకుంటే 2 మోకాళ్ళ మధ్య దిండు పెట్టుకోండి. అప్పుడు నడుము ప్రాంతం రిలాక్స్ అవుతుంది. ఇక సాధ్యమైనంత వరకు కూడా హార్డ్ బెడ్ అంటే ఏంటంటే మంచం కింద ఉండేటువంటి బేస్ అది గట్టిగా ఉండాలి, అంటే కుంగిపోకుండా ఉండాలి. అప్పుడు మీకు ఆ నడుము నొప్పి రాకుండా ఉంటుంది. కొంతమంది నేల మీద పడుకుంటూ ఉంటారు, కానీ నేల మీద పడుకుంటే కూడా ఆ చల్లదనానికి వాతం ప్రకోపించి నొప్పి వస్తుంది. నేల మీద పడుకోవాల్సిన పని లేదు, హార్డ్ బెడ్ మీద పడుకుంటే సరిపోతుంది. ఇక పైనుంచి ఏదైనా వస్తువు దింపాలనుకుంటే శరీరానికి దగ్గరగా వస్తువు పట్టుకొని దింపాలి. అలాగే కాళ్ళ వేళ్ల మీద నిలబడి తీయాలి. ఇంకోటి, ఈ ఇంట్లో శుభ్రం చేసేటప్పుడు అప్పుడు పొడవాటి చూపుని ఉపయోగించాలి. పొట్టి చూపురు అనుకోండి, నడుము మీరు వంచాల్సి వస్తుంది. ఇక ఎప్పుడు కూడా పని చేసుకునేటప్పుడు నిటారుగా కూర్చొని పని చేసుకుంటూ ఉండాలి. అలాగే నిటారుగా పడుకోవాలి. భోజనం చేసేటప్పుడు కూడా చక్కగా కూర్చొని తినాలి. ఇక అన్నిటికీ మించి నడవటం. నడిచేటప్పుడు ఛాతీని నిటారుగా పెట్టి నడవాలి. అలాగే వాకింగ్ షూస్ వేసుకొని నడవాలి. ఇక భోజనంలో ఎక్కువగా వాతం కలిగించకుండా ఉండేటటువంటి పండ్లు, పాలు ఇలాంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరల తాలూకు సూపులు ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. మెయిన్గా పాలకూర వీటిని తీసుకుంటూ ఉండాలి. అలాగే సొరకాయ సలాడ్లు ఇలాంటివి కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే లావు పెరగకుండా చూసుకోవాలి. అలాగే పొద్దున సాయంత్రం ఎక్సర్సైజులు కూడా చేయాలి. అంటే నీ టు చెస్ట్, బ్రిడ్జ్ ఎక్సర్సైజులు ఇలాంటివి చేస్తూ ఉండాలి. అన్నిటికీ మించి నడుము నొప్పి ఈ డిప్రెషన్తో కుంగుబాటుతో ఎక్కువ అవుతుంది. కుంగుబాటు వల్ల నడుము నొప్పి వల్ల కుంగుబాటు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి. అప్పుడు ఈ నడుము నొప్పి నుంచి మీరు బయటపడగలుగుతారు. అయినప్పటికీ కూడా ఈ నడుము నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉందని అనిపించిన మీరు లైక్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అందరికీ ఆరోగ్యం అన్న మన ఈ కాన్సెప్ట్ నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.